భారత జాతీయ పతాక రూపకర్త స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య ఆగస్టు 2, 1876న కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని భట్లపెనుమర్రు గ్రామంలో జన్మించారు. ఆయన మహాత్మా గాంధీకి సూచించిన జెండా నమూనానే నేటి మన త్రివర్ణ పతాకానికి మూలం. ఆయన జీవిత విశేషాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. పింగళి వెంకయ్య తల్లిదండ్రులు వెంకటరత్నమ్మ, హనుమంతరాయుడు. ప్రాథమిక విద్య మచిలీపట్నంలో, హైస్కూల్ విద్య కొలంబోలో సాగింది. ఆయనకు చిన్నతనం నుంచే దేశభక్తి, భూగర్భశాస్త్రం, వ్యవసాయంపై మక్కువ ఎక్కువ. తన 19వ ఏట సైన్యంలో చేరి ఆఫ్రికాలోని ఆంగ్లబోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది. ఆయనకు హిందీ, సంస్కృతం, ఇంగ్లీష్తో పాటు పలు భాషలపై పట్టు ఉంది. జపాన్ జాతీయవాదంపై ఆయన చేసిన ప్రసంగాలకు జపాన్ వెంకయ్య అనే పేరు కూడా వచ్చింది. ప్రపంచంలోని దాదాపు 30 దేశాల జెండాలను పరిశోధించి ఒక పుస్తకం రాశారు. 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఆయన తాను రూపొందించిన జెండా నమూనాను గాంధీజీకి చూపించారు. మొదట ఎరుపు, ఆకుపచ్చ రంగులతో ఉన్న ఆ నమూనాకు గాంధీజీ సూచన మేరకు శాంతికి ప్రతీకగా తెలుపు రంగును, రాట్నాన్ని చేర్చారు. అదే తర్వాత కాలంలో మన జాతీయ జెండా రూపకల్పనకు పునాది అయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆయన సాధారణ జీవితం గడిపారు. వ్యవసాయం చేస్తూ మచిలీపట్నంలో 4 జూలై 1963న తుదిశ్వాస విడిచారు. ఆయన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 2009లో ఆయన పేరుమీద పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది.